హలో బ్యూటిఫుల్ పీపుల్, ఎలా ఉన్నారు మీరు అందరూ? హౌస్ వైఫ్కి ఒక రిలాక్సేషన్ కావాలంటే కంపల్సరీ బయటికి వెళ్ళి వస్తే చాలా హ్యాపీ. అంటే ఇంట్లో జరిగిన విషయాలన్నీ మర్చిపోయి హ్యాపీగా ఉంటామన్నమాట. అంటే రోజు ఒకే ఇల్లు, ఒకటే పని, ఒకటే చేస్తూ ఉంటే ఎలా అయితే స్ట్రెస్గా ఫీల్ అవుతామో అలాంటిదేం లేకుండా అయితే బయటికి వెళ్ళి వస్తే కొంచెం అవి ఇవి చూస్తూ బయట చేయకపోయినా సరే కొంచెం సేపు అయినా నాకైతే మాత్రం బయటికి వెళ్ళి వస్తే చాలా రిలాక్సేషన్గా అనిపిస్తుంది. జరిగినవన్నీ నేనైతే మర్చిపోయి మళ్ళీ హ్యాపీ అని ఫీల్ అవుతాను. అలా మా హస్బెండ్ మాత్రం సాటర్డే సండే మాత్రం బయటికి తీసుకెళ్ళకపోతే నాకైతే చాలా ఏడుపు వచ్చేస్తుంది. అంటే ఇంకా అలా అలవాటు పడిపోయాను అనమాట. ఎందుకంటే బయటికి తీసుకెళ్తే కొంచెం రిలాక్సేషన్, ఎందుకంటే 1 వీక్ మొత్తం కూడాను పాపను చూసుకుంటూ హెడ్ఏక్ వస్తుంది, అన్నీ చేసుకుంటూ భరిస్తూ వాళ్ళు కాల్స్లో ఉన్న వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా మొత్తం చేసుకుంటూ వస్తాం. కాబట్టి కొంచెం సేపు ఆ వెదర్ని ఎంజాయ్ చేస్తూ బయటికి వెళ్ళి వస్తే అవి ఇవి చూస్తూ, నేనైతే ప్రజెంట్ బయటికి వెళ్ళినా కానీ బయట చేయడం చాలా తక్కువ. అండ్ అలా అనుకొని నేను బయటికి వెళ్ళేసి విండో షాపింగ్ అయితే చేస్తాను. డోర్ షాపింగ్ అంటే బయింగ్, విండో షాపింగ్ అంటే జస్ట్ ఫర్ సీయింగ్. ఓకే. అండ్ నేనైతే కొత్తగా ముగ్గు అయితే ట్రై చేశాను. ఫస్ట్ కమలం అయితే వేసేసానండి. వేసేసినాక ఇంకా నాకు దానికి తగ్గట్టు ఏం చేయాలో అర్థం కాక ముగ్గు అయితే ఇంకా అలా వేసేసాను అనమాట. ఏది వస్తే అదనమాట. ఫస్ట్ నాకైతే చిన్నప్పుడు ఇలానే ట్రై చేసుకో, బహుశా నాకైతే ముగ్గులు వచ్చేసినాయేమో అని నా ఫీలింగ్. అదైతే నా చిన్నప్పటి మెమరీ అయితే బాగా గుర్తొచ్చేసింది. చిన్నప్పుడు నేను ప్రతిసారి ప్యాడ్ పట్టుకుంటే బొమ్మలు అనమాట, పికాక్ అయితే చాలా బాగా గీసేదాన్నండి. చాలా బాగుండేది పికాక్ అయితే నా డిజైన్లో. అలా ట్రై చేస్తుంటే అలా అదైతే వచ్చేసింది. అది చూడగానే నా చిన్నప్పటి మెమరీ అయితే గుర్తొచ్చేసింది. ఆ తర్వాత అయితే ఇంకా ఎర్లీ మార్నింగ్ లేచేసి టిఫిన్ పెట్టేసాం పాపకి. పాపతో అయితే నాకు ఎంత ఫ్రస్ట్రేషన్గా ఫీల్ అవుతానంటే 1 మినిట్ కూడా నన్ను అయితే అస్సలు కూర్చొనివ్వదండి. ప్రతిసారి కూడా ఆ నిద్రపోయిన 2 అవర్స్ కూడా నాకు పనితో సరిపోయిద్ది. ఇంకా పని లేదు అనుకున్నప్పుడల్లా తన మీద ఎప్పుడూ ఒక కన్నేసి అయితే ఉంచాలి. ఎందుకంటే ఏం నోట్లో పెట్టుకుంటారో, ఏం చేస్తారో, ఎక్కడ పడతారో తెలియదు. కాబట్టి మనం జాగ్రత్తగా చూస్తూ ఉంటే అబ్జర్వ్ చేసుకుంటూనే ఉండాలండి. ఎందుకంటే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్స్ ప్రకారం ఏదైనా తగిలినా కూడా మనం మళ్ళీ రీగైన్ చేసుకోవడం అనేది చాలా కష్టం, మీకు కూడా తెలుసు కదా. అలా అయితే ఇంకా నేను టిఫిన్ అయితే పెట్టేసి పాలు తాపించి నిద్రపుచ్చాను అనమాట. నిద్రపుచ్చినాక ముగ్గు అయితే వేసేస్తాను. ఇంకా అప్పుడే వీడియో కూడా తీసేసుకుంటాను. ఇంకా పొటాటో ఫ్రై అయితే స్టార్ట్ చేసేస్తాను. పొటాటోస్ కట్ చేసి మంచిగా ఆయిల్ వేసేసి ఫ్రై చేసేసి ఇంకా కొంచెం ఉప్పు, కొంచెం కారం, కొంచెం సాంబార్ అయితే వేసేసాను. ఇంకా ఆ తర్వాత అయితే మా పాప పొటాటో ఫ్రై తింటదేమో ఇష్టంగా అని పెడితే తనైతే తినలేదు. నాకైతే డబల్ పని అయిపోయిందండి. ఇంకా ఆ తర్వాత అయితే మళ్ళీ బీట్రూట్ కర్రీ స్టార్ట్ చేశాను. తన కోసం కొంచెం బీట్రూట్ అయితే మంచిగా తురిమేసేసి దానిలో కొంచెం ఆయిల్, కొంచెం తిరగమాత గింజలు అండ్ బాగా కొంచెం వేగినాక కొంచెం వాటర్ పోసి మంచిగా బాయిల్ చేసి అయిపోయినాక కొంచెం సాంబార్, ఉప్పు, కొంచెం కారం అయితే వేసేసి తనకి ఫీడ్ చేస్తాను. తనైతే ఒక్కొక్కసారి ఇష్టంగా తింటుంది, ఒక్కొక్కసారి అయితే అస్సలు తిన్నాను. ఈ మధ్య అయితే ఇంజెక్షన్స్ వేయించిన దగ్గర నుంచి ఫుడ్ అంటేనా అస్సలు ఇష్టపడలేదు. ఎందుకో చాలా ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది. ఇంకా బయటికి వెళ్ళామని చెప్పాను కదా, డీమార్ట్కి అయితే వెళ్ళాము. బై చేయలేదులేండి, జస్ట్ పాపకైతే ఆ ఫ్రాక్ నాకు బాగా నచ్చేసింది. పాపకి వేసేసి చూసేసాను. 400 పడింది. కానీ మా హస్బెండ్ అయితే అన్నారు, ఒక్కసారి వేయగానే వెంటనే పైకి పోతున్నాయి, సో ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ టైం యూస్కి ఉండట్లేదు, సో అందుకనేసి మేమైతే తీసుకోలేదన్నమాట. బాగా పెరిగిపోతుందండి పాప అయితే ఫుల్గా. 18 మంత్స్కి ఇప్పటికి మాకు హాఫ్కి వచ్చేసింది. ఇంకా ఆ తర్వాత అయితే ఇట్లా ప్లాస్టిక్ డబ్బాలు చూసేదాక నాకు కొనుక్కోవాలనిపించింది, కానీ బై చేయలేదు. జస్ట్ వెళ్ళాము డీమార్ట్, విండో షాపింగ్ చేసేసి వచ్చేసాము. ఏం తీసుకోలేదు అని కాదు, జస్ట్ అంట్లు సోపులు అండ్ కొంచెం యూస్ఫుల్ థింగ్స్, అంటే కిచెన్లోకి యూజ్ అయ్యే థింగ్స్ మాత్రమే తీసుకున్నాను. యూజ్లెస్ థింగ్స్ అయితే నేనేం తీసుకోలేదు. ఎంత అంటే ఒక 400లో అయిపోయింది డీమార్ట్ షాపింగ్ అయితేను. ఇంకా ఆ తర్వాత ఇంటికి వచ్చినాకైతే పాప అయితే ఫుడ్ తినలేదు కదా, ఏమన్నా తింటదేమోనని ఎగ్ దోశ ఇలా వేసి ట్రై చేశాను. కానీ తనైతే అస్సలు నోట్లో కూడా పెట్టుకోలేదండి.
ఇంకా బయట నుంచి కొంచెం పప్పు అయితే తెప్పించేసాను తన కోసం, తింటదేమో అనేసి. ఇంకా ఆ తర్వాత అయితే కొంచెం తినేసింది. ఫ్రూట్స్ అవి పెట్టాను మిడిల్లో, తనైతే తినేసి మంచిగా డే మొత్తం ఎంజాయ్ చేసామండి. కొంచెం సేపు కిందకి, ఇంకా ఆ తర్వాత అయితే కొంచెంసేపు కిందకి తీసుకెళ్ళా, ఎంజాయ్ చేసింది. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్.